పుడతారని యేసుప్రభు దగ్గరికి వస్తున్నావు. ఒకవేళ పిల్లలు పుట్టడం ఇంకా ఆలస్యం అవుతుంది, మానేస్తావా యేసుప్రభుని నమ్మడం? రోగాలు తగ్గుతాయని యేసుప్రభు దగ్గరికి వస్తున్నావు, తగ్గదు, ఇంకా రోగం ఎక్కువ అవుతుంది, మానేస్తావా? ఇది భక్తి అంటారా? అప్పులు పోతాయని యేసుప్రభు దగ్గరికి వచ్చి అప్పులు తగ్గు ఇంకా పెరుగుతాయి, అప్పులు ఎక్కువైపోయిన యేసుప్రభుని వదిలేస్తావా? యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్మాలో తెలుసా? నీ పాపాల కొరకు ప్రాణం పెట్టాడని నమ్మాలి, గుర్తుపెట్టుకో. నీ కొరకు తన రాజ్యాన్ని వదిలొచ్చాడని నమ్మాలి, గుర్తుపెట్టుకో. భక్తిలో ఏమి ఇస్తావు ప్రవ్వా కాదు, ప్రవ్వా ఎలాగన్నా ఉన్నాం ప్రవ్వా, ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రవ్వా, తృప్తిగా బ్రతుకుతాం ప్రవ్వా అని నేర్చుకోవాలి, గుర్తుపెట్టుకో. ప్రవ్వా నాకు మేడవు, ప్రవ్వా మేడవు అంటే బయటికి వెళ్ళి చూడు. ఆ పెంకిటిల్లు లేని వాళ్ళు కూడా ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు. అద్దింట్లో బతుకుతున్న వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు. బరకాల కింద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు చూడు. డ్రైనేజ్ పక్కన బతుకుతున్న వాళ్ళు ఉన్నారు చూడు. యేసుప్రవ్వా నాకు ఏమి ఇస్తావంటే నీకు పెంకిటిల్లన్నా ఇచ్చాడు, బయటికి వెళ్ళి చూడు. ఆ బరకాల కింద ఉండి యేసుప్రభుకి చక్కగా ప్రార్థన చేసుకుని ముక్కు మీద ఏలేసుకుని బతికేస్తున్న వాళ్ళు ఉన్నారు, బయటికి వెళ్ళి చూడు.